వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. అనంత రీహాబ్లో ప్రపంచ స్థాయి సేవలు 7 సంవత్సరాల సేవలను ఘనంగా జరుపుకుంటున్న మేనేజ్మెంట్. బేగంపేట్ అనంత రీహాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ కేర్ పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘన వేడుకలను నిర్వహించారు. ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమే మా లక్ష్యం అన్న అనంత్ రీహాబ్ CEO డాక్టర్ చంద్రశేఖర్, వైద్య చికిత్స పొందిన వారు గౌరవప్రదమైన స్వతంత్ర జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అనంత రీహాబ్లో అత్యాధునిక టెక్నాలజీని, వ్యక్తిగత చికిత్సా ప్రణాళికతో సేవలను అందిస్తున్నామని డాక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంలోనే 30,000కు పైగా కీమోథెరపీ అందించామని, నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, నొప్పి నివారణ పద్ధతులు, సమగ్ర ట్రాన్సిషనల్ కేర్ లాంటి సరికొత్త టెక్నిక్లు, సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని డాక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా మాట్లాడుతూ మరికొన్ని వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనందరావు, వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ బిబి కమలాసన్ రెడ్డి, హైదరాబాద్ DMHO డాక్టర్ జె వెంకట్, డాక్టర్ అజయ్, డాక్టర్స్, పేషెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And promoters, everyone is participated and effective work. So we automate with lots of success. We are very happy. Our vision is as per I am also homeopathy director, from discomfort to comfort. Our guest, especially Ramu Reddy garu, is on the way. For actually morning some task force meeting ఉంది. దానికోసం సడన్గా డిలే అవ్వడం జరిగింది. ఒక 15 నిమిషాల్లో వారు జాయిన్ అవుతారు. రెండవది, మా డీజీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కమలాసన్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మార్నింగ్ నుంచి నాకు టచ్లో ఉన్నారు. వారికి సడన్గా రెజ్యూ మీటింగ్ వద్దనే చీఫ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఒకటేమో ఎక్సైజ్, ఇంకా డైరెక్టర్ ఎక్సైజ్, అండ్ రెండవది డ్రగ్ కంట్రోల్ డీజీ. సో రెండు కూడా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. దాని రెవ్యూ మీటింగ్ చీఫ్ మినిస్టర్ ఉంది కాబట్టి హాస్పిటల్, ఏషియాస్ బిగ్గెస్ట్ హాస్పిటల్ మన హైదరాబాద్లో ఉండడం గర్వకారణం. దట్ టు వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఎయిర్పోర్ట్ ఆల్సో, బేగంపేట దగ్గరలో ఉంది. అసలు చాలామంది పేషెంట్స్కి ఏంటంటే చాలా ప్రీమియర్ హాస్పిటల్స్లో చాలా సివియర్ సర్జరీస్ అన్నీ కూడా అయిన తర్వాత డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు ఏంటంటే వాళ్ళకు ఒక 1 month 2 months రియాబ్ సెంటర్లో పెట్టండి అంటే. సో ఆ రియాబ్ సెంటర్లో ఫెసిలిటీస్ కనుక బాగాలేకపోతే, ఎగ్జాంపుల్ అక్కడ ఎనిస్థీషియా కానీ, సర్జరీ కానీ, అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి. సో అవి లేకుండా ఉంటే మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తే, ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లం, ఫెసిలిటీస్ లేని రియాబ్ సెంటర్లో ఉన్న కూడా ప్రాబ్లం. డాక్టర్ చంద్రశేఖర్ గారు వరల్డ్లోనే చాలా ప్రీమియర్ హాస్పిటల్స్లో తను ట్రైనింగ్ తీసుకున్నారు, వర్క్ చేసారు, గవర్నమెంట్లో చేసారు, ప్రైవేట్లో చేసారు, మెడికల్ కాలేజ్ డీన్గా వర్క్ చేసారు. సో తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని వెంబరించి మన హైదరాబాద్లో ఇట్లాంటి అనంత్ రీహాబ్ సెంటర్ రావడం అనేది నిజంగా మన తెలంగాణ స్టేట్కే గర్వకారణం అన్న విషయాన్ని తెలియజేస్తూ, డాక్టర్ ఆనంద్ గారు కూడా తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన తెలంగాణకు పెద్ద ఎత్తున కృషి చేస్తూ తనకున్నటువంటి వనరులను కొంత సోషల్ వర్క్ కూడా చేయాలని తను కూడా ఈ యొక్క హాస్పిటల్ సైడ్ తను ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సంతోషం. కమలాసన్ రెడ్డి గారు చాలా మనకు మన హాస్పిటల్స్ అన్నిటి కూడా రెగ్యులర్గా వారు బ్లడ్ బ్యాంక్స్కి కూడా మన డ్రగ్ సంబంధించిన కంట్రోలర్గా కూడా ఉండి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు ఇంప్రూవ్ అయ్యే విధంగా ఫెసిలిటీస్ పేషెంట్స్ అందరూ కూడా మంచి ఫెసిలిటీస్ ఉండడానికి చేస్తున్నారు. మరి ఈరోజు అనంత రిహాబిలిటేషన్ సెంటర్ 1 year కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంత మంచి రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉన్నదనేది విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతవరకు నేను నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అండ్ వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీస్ ఇక్కడ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేషెంట్ కేర్ కానీ, అండ్ దెన్ రిహాబిలిటేషన్ సెంటర్లో ముఖ్యంగా అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి ఫిజియోథెరపీ.
ఫిజియోథెరపీలో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ డివైజెస్ని ఇక్కడ వారు తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోస్ట్ సర్జరీ అండ్ ట్రామాటిక్ కేర్ అండ్ క్రిటికల్ కేర్ తర్వాత హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పేషెంట్కు ఇంకా కంటిన్యూస్గా కొన్ని రోజులు రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టేటువంటి అవసరం ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి సదుపాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరోవర్ ఎందుకంటే ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే ఈ రిహాబ్ సెంటర్కు క్లోజ్లీ లొకేటెడ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ ఆల్సో బేగంపేట ఎయిర్పోర్ట్. వీరికి ఎయిర్ ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా దీనికి అవైలబుల్ ఉన్నది. ఎయిర్ అంబులెన్స్ అంటే రైల్ అంబులెన్స్. కాబట్టి ఇన్ని అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు వారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి విశేషమైనటువంటి అనుభవం ఉన్నది. వారి ఎంటైర్ కెరీర్, వారి లైఫ్ మొత్తం కూడా మెడికల్ ఫీల్డ్లోనే, మెడికల్ హెల్త్ కేర్ ఫీల్డ్లోనే వారు పనిచేయడం జరిగింది. వారి అనుభవం అంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ సెంటర్ తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.